మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు కె రామారావు. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పనిచేసి రిటైర్ అయ్యి ఉన్నాను. ఇంతకుముందు పుల్వామా దాడిలో, నెక్స్ట్ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో రెండిట్లు కూడా భారతదేశం ఇచ్చిన ఎన్‌కౌంటర్ సింధూర్ సక్సెస్ అయింది. మనందరికీ గర్వకారణం. కాలనీ తరపున కూడా నేను అందరికీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు చెప్తూ, ప్రధానమంత్రి చేసిన నిర్ణయం కూడా మన అమిత్ షా గారు, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ ఇద్దరు, రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి సాహస కార్యక్రమాలకి ధన్యవాదాలు. ఇండియా తరపున ప్రజలంతా కూడా హర్షధ్వానాలు చేస్తున్నారు. దీని మీద ఇంతకుముందు కూడా ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలకి ప్రజలంతా కట్టుబడి ఉన్నారు. ఇక మీదట ఏదైనా జరిగితే పాకిస్తాన్ తరపున ఏ విషయమైనా తీసుకోవడానికి నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇప్పుడు సింధు జలాల నదులు కూడా బంద్ చేసి పెట్టారు. వాళ్ళు ఈ రకంగా రిక్వెస్టింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు. మన జనవనరుల శాఖకి ఒక లెటర్ పంపించారు. మాకు వాటర్కి ఇబ్బందిగా ఉంది, మీరు దయచేసి మాకు వాటర్ రిలీజ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. మన జవాన్ కూడా కిడ్నాప్ చేశారు. ఆ జవాన్ కూడా రిలీజ్ చేసి ఉన్నారు ఇప్పుడు, బిఎస్ఎఫ్ జవాన్ని. దీనికి ఏంటంటే పాకిస్తాన్కి ప్రతి చర్యలు గట్టిగా తీసుకుంటేనే ఇండియాకి భయపడే వాళ్ళు దూరంగా ఉండడం జరుగుతుంది. ఈ విషయంలోనూ ప్రధానమంత్రి మోడీ గారికి ప్రజలందరూ కూడా సహకరిస్తూ, అందరూ కూడా సమయం పూర్తిగా వారు ఏదైనా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. అందరికీ ప్రజలందరూ కూడా సహకరిస్తారని అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై భారత్. నేను రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ ఎంప్లాయీని. నేను ఒక 40 సంవత్సరాలు రైల్వేలో సర్వీస్ చేశాను. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం విషయంలో మన భారత ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వాళ్ళ ఉగ్రవాదాన్ని అణచగొట్టాలనే ఉద్దేశంతో అందరూ కూడా రెడీగా ఉన్నారు. అలాగే మా రైల్వేస్లో కూడా టెరిటోరియల్ ఆర్మీ అని ఒక సైన్యానికి సహకారమైన ఒక ఇది పెట్టారు. అందులో చాలామంది ట్రైనింగ్ అయ్యారు. అయితే మేము ఆ ట్రైనింగ్ అవ్వకపోయినా కూడా మేము సైన్యానికి సహాయ సహకారాలు అందించడానికి రెడీగా ఉన్నాము. వీలైతే యుద్ధానికి కూడా వెళ్ళమంటే వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. రిటైర్ అయిపోయారని మమ్మల్ని పక్కన పెట్టొద్దు. మేమంతా కూడా ఏకతాటిపైకి వచ్చి మా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఈ సైన్యానికి సహాయ సహకారాలు మా విశ్వేశ్వరయ్య నగర్ కాలనీ తరఫున మా పెద్దలందరం కూడా రెడీగా ఉన్నామని తెలియజేయడానికి నేను ఆనందిస్తున్నాను. నా పేరు చైతన్య కృష్ణ. నేను 71 వార్డు ప్రెసిడెంట్, జనసేన పార్టీ. నేను విశ్వేశ్వరనగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ మన భారతదేశం మీద జరిగినటువంటి పెహల్గాంలో భారతదేశం సామాన్య ప్రజల మీద, పౌరుల మీద జరిగినటువంటి ఈ ఉగ్రదాడిని మా కాలనీ నుంచి, అదేవిధంగా విశాఖపట్నం, గాజువాక నుంచి కూడా అందరూ చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈ భారతదేశం ఏదైతే ఉగ్ర వేట మొదలుపెట్టిందో ఆ ఉగ్రవేటలో విజయం సాధించినందుకు గాను యావత్ భారత ప్రజలందరికీ, భారతదేశం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. టెర్రరిస్టులు అతి క్రూరత్వంగా, అతి దారుణంగా పెహల్గాంలో తిరుగుతున్నటువంటి సామాన్య పౌరుల మీద చేసినటువంటి ఈ దుశ్చర్యను ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు, దీన్ని చేసినందుకు మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా శ్రీ అమిత్ షా గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, వారికి యావత్ భారత ప్రజల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఏదైతే యుద్ధ పరిస్థితుల్లో ఈ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సహకరించడానికి విశాఖపట్నం నుంచి, గాజువాక నుంచి అందరం, ముఖ్యంగా మా కాలనీ తరపున ఈరోజు ఇక్కడ విశ్వేశ్వరనగర్ కాలనీ తరపున మా ఇక్కడ కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ పెద్దలందరూ కూడా ఈరోజు కూర్చుని భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందరూ కూడా ముందుంటారని, ఇక్కడ ఇంచుమించు దరిదాపుగా ఒక 5,000 మంది ప్రజలు నివసిస్తారు. కాలనీలో ఉన్నటువంటి యువత కానీ, సామాన్య ప్రజలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కూడా ఇక్కడ జరిగినటువంటి సమావేశానికి అటెండ్ అయ్యి మనకి కావాల్సినటువంటి సైన్యానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అసోసియేషన్కి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియపరచడం జరిగింది. అందువలన మనకి భారత సైన్యానికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనప్పటికీ కూడా అటువంటి సహాయ సహకారాలను ఇక్కడ నుంచి అందజేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. విశ్వేశ్వరనగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. మన భారతదేశంలోని, అదే కాశ్మీర్ దగ్గర, పుల్వామా దగ్గర చేసిన దాడులు
చాలా అమానుషం. ఎందుకంటే భార్య ముందే భర్తని అమానుషంగా చంపడం అన్నది అది చాలా కఠినమైన నిర్ణయం. ఈ ఉగ్రవాదులు చేసిన దాడిని క్షమించరానిది. సో దట్ మనమైతే మన భారత ప్రధానమంత్రి గారు అయినటువంటి మోడీ గారు తీసుకున్న నిర్ణయం సరైనది అని మేము ఏకీభవిస్తున్నాం. మనమైతే ఉగ్రవాదుల మీదే యుద్ధం ప్రకటించాం అంతే తప్పితే కానీ ఎటువంటి పాకిస్తాన్ మీద కాదు. అయితే మనల్ని రేకెత్తించే పనులు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదుల ద్వారా చేపిస్తున్నారు. మనం ఎటువంటి పాకిస్తాన్ మీద వ్యతిరేకత అయితే కాదు, ఉగ్రవాదుల చర్యలు మాత్రం ఎదుర్కోవడమే జరుగుతుంది. భారత సైన్యం మొత్తం మన భారత సైన్యానికి అందరూ సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఆ దాడులను ఎదుర్కొని మన మీదకి ఎటువంటి ఈ క్షిపణులు కూడా రాకుండా గాలిలోనే పేల్చడం అదంతా చాలా చేశారు. అయితే భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఈవెన్ ఈ రోజు కూడా చాలామంది యుద్ధానికి సహకరించిన సైనికులకి మేమంతు సహకారం చేస్తాం, మేము కూడా వచ్చి వాళ్ళకి సహకరిస్తాం. అంటే అదర్ యాక్టివిటీస్లు వాళ్ళ వెనకాతల సహాయ సహకారాల కోసం ఉండడానికి భారత ప్రజలు చాలామంది సిద్ధంగా ఉన్నారని నా అభిప్రాయం. జై హింద్.